ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు ఎప్పటికైనా బాగుపడతాయా అని ఆశిస్తే అడియాసే అవుతుంది. విశాఖలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల బీసీ సంక్షేమ హాస్టల్స్ సమీక్ష సమావేశంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. దీంతో రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా హాస్టళ్లలో సంక్షేమం మాత్రం ఎండమావనే చెప్పాలి. హాస్టళ్లను పలు సమస్యలు పట్టి పీడిస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వాటర్ ట్యాంక్ లో బల్లిపడిన సంఘటనలు సైతం ఉన్నాయని బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సమీక్షలో వెల్లడించారు. ఇన్వర్టర్ నిర్వహణ మెరుగుపరచాలని అధికారులు ఆదేశించారు. ఇంకా హాస్టళ్లలో పాముల బెడద పొంచి ఉందని కొందరు వార్డెన్లు ఫిర్యాదు చేశారు. హాస్టళ్లలో అడ్మిషన్లు పూర్తి కాలేదని, భవనాలు దొరకడం లేదని వార్డెన్లు ఏకరువు పెట్టారు. చాలా హాస్టళ్లలో వాటర్ టెస్టులు చేయడం లేదు, మంచినీరు నాసిరకంగా ఉంటుందని వార్డెన్లు ఫిర్యాదు చేయడం గమనార్హం. బియ్యంలో తెల్ల పురుగులు వస్తున్నాయని వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గౌరవ వేతనం 1500 మాత్రమే కావడంతో ట్యూటర్ నియామకాలు పూర్తి కాలేదని సమావేశంలో గగ్గోలు పెట్టారు. అనకాపల్లి జిల్లాలో 125 మందికి గాను 22 మంది ట్యూటర్లే ఉన్నారు. రాష్ట్రంలో 397 హాస్టల్ 33 కోట్లతో మరమ్మతులు చేపట్టారు. ఒక్కో హాస్టల్ కి 1.50 లక్షలు నిధులు ఇచ్చినా పనులలో తీవ్ర జాప్యం పట్ల ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేశారు. బీసీ హాస్టళ్లలో క్లాస్ 4 సిబ్బంది పోస్టులు 260 ఖాళీలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర 6 జిల్లాలలో 82 పోస్టులు ఉన్నాయి. దీంతో విద్యార్థుల సంక్షేమం ఎలా సాధ్యపడుతుందో అధికారులే చెప్పాలి. అడ్మిషన్లు డల్ గా ఉండడానికి పలు కారణాలు ఉన్నాయి. హాస్టల్ వార్డెన్లు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేదని ఉన్నతాధికారి కుండబద్దలు కొట్టారు. హాస్టళ్లలో పలు సమస్యలు ఉన్నాయని వార్డెన్లు చెప్పగా P4 ద్వారా స్పాన్సర్ల సహాయం తీసుకోవాలని ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు. త్వరలో వచ్చే AI ఆధారిత యాప్లో ప్రతి హాస్టల్ మెను తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడైనా హాస్టళ్ల పనితీరు మెరుగుపడుతుందో లేదో చూడాలి మరి. మనకి ఇప్పుడు హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకి అడ్మిషన్ అవుతున్నాయి. వారికి ఏదైతే హాస్టల్స్ సంబంధించినటువంటి సౌకర్యాలు అయితేనేమి, భోజన సదుపాయాలు కానీ, చదువుకు సంబంధించి ఒక డైరెక్షన్ ఇద్దామని మీటింగ్ పెట్టడం జరిగింది. మనం ఇప్పుడు మొదటిసారిగా హాస్టల్ ఆఫీసర్స్ ని గ్రేడింగ్ అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి మనం ఒక కొన్ని పారామీటర్స్ పెట్టుకుని పర్ఫార్మెన్స్ చేస్తున్నాం. తద్వారా హాస్టల్స్ లో ఎప్పుడు కూడా క్లీన్ గా ఉండేటట్టు, హాస్టల్స్ లో పిల్లలకి సరైనటువంటి మెను, ఆహారం కరెక్ట్ గా అందేటట్టు, హాస్టల్స్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేటట్టు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ప్రిన్సిపల్స్ బాధ్యతగా ఉంటూ పిల్లలకి చదువుతో పాటు సరైనటువంటి విద్యాబుద్ధులు నేర్పాలనే దానిపైన మనం సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ పెట్టాం. దీనిలో ఇంకా మోటివేషనల్ స్పీకర్స్ కూడా పెట్టడం ఉద్దేశం ఏంటంటే మనకు ఉన్నటువంటి హాస్టల్లో రీఓరియంటేషన్ కూడా అవసరం ఉంటుంది. హాస్టల్ వార్డెన్స్ కి వీళ్ళందరికీ అది ఏ రకంగా ఇవ్వాలని దానిపై ఇది మొదటగా ఈ ఎక్స్పెరిమెంట్ బేస్ ఇక్కడ చేశాం. రాష్ట్రం అంతా కూడా చేయడం జరుగుతుంది. దీని లక్ష్యం దీని ద్వారా ప్రతి హాస్టల్స్ లో కూడా పిల్లలకి చక్కటి వసతులు కల్పించడం, అదే రకంగా చక్కటి చదువుతో పాటు మోరల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా పెట్టాలని ముఖ్యమంత్రి గారి లక్ష్యం. దానిలో భాగంగానే మనం ఇది చేసాం. అదే రకంగా పర్ఫార్మెన్స్ కూడా ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ కూడా ఒక పారామీటర్స్, ఫిక్స్డ్ పారామీటర్స్ పెట్టడం జరిగింది. దాన్ని బట్టి మనం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్. దాని ప్రకారమని ఇప్పుడు 100 మార్క్స్ మనం పెట్టాం. దానిలో అకాడమిక్ పర్ఫార్మెన్స్ తో పాటు క్లీన్ అండ్ గ్లీన్ ఆస్పెక్ట్ అయితేనేమి, తర్వాత టెక్నాలజికల్ యూసేజ్ అయితేనేమి, CSR కింద P4 లో మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంటే పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇన్వాల్వ్ చేసి హాస్టల్లో మెరుగైనటువంటి వసతులు కల్పించాలని భాగంగా మనం ఈ కార్యక్రమం పెట్టున్నాం. సో ఇది కార్యక్రమం ఈ రోజు ఇక్కడ జరిగింది.